నెక్స్ట్ నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. సో ఇక్కడ కాంగ్రెస్ గెలవడం వెరీ, ఖమ్మంలో ఎట్లా అయితే కాంగ్రెస్ గెలుస్తుందో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశాలు కాదు, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుంది, డౌట్ ఏం లేదనలా. మెజారిటీ ఎంత అన్నదే పాయింట్. ఎందుకు ఇంత మనం గట్టిగా చెప్తున్నామంటే, సరే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక సూర్యాపేట మినహాయిస్తే అన్ని కాంగ్రెస్కే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ గెలిచింది, గతంలో కాంగ్రెసే గెలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్కి కంచుకోట ఆ ప్రాంతము. అండ్ దట్టు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కనీసమైన పోటీ అక్కడ ఇచ్చే అవకాశాలు కనబడట్లేదు. సైదిరెడ్డి ఆయన బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈయన టికెట్ దాని మీదనే పెద్ద చర్చ. ఎందుకంటే గుర్రంపోడు రైతులు దీనికి సంబంధించిన వ్యవహారంలో చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. చాలామంది బీజేపీ కార్యకర్తలు అక్కడ హుజూర్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు, హుజూర్ నగర్ అధ్యక్షుడు, వీళ్ళంతా కూడా దాదాపు 50 రోజులు జైల్లో ఉన్నారు. సో ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని అన్నారు, కానీ చివరి నిమిషంలో టికెట్ వచ్చింది, పోటీ చేస్తున్నారు. సో ఇది అంత బీజేపీ క్యాడర్కి, నాయకులకి చాలామందికి ఆ ప్రాంతంలో నచ్చట్లే. సరే ఎన్ని ఓట్లు తీయగలుగుతారన్న దాని మీదనే వీళ్ళ ఫైట్. కంచర్ల కృష్ణారెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం లేదు, వాళ్ళకు కూడా సెకండా థర్డా మనం ఏ ప్లేస్కి వస్తాం అన్న దాని మీదనే వాళ్ళది ఉన్నది. కాంగ్రెస్కి అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని నియోజకవర్గాలు వాళ్ళే ఉన్నాయి దాదాపుగా. సో కొంత రెడ్ల డామినేషను, ఈ ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నల్గొండలో కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉన్నది. రఘువీర్ రెడ్డి గెలవబోతున్నారు అక్కడ.